నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరోసారి కూటమి మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుందన్న మాజీ మంత్రి పేర్ని నాని. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలంటూ సూచన. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు. జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తానంటూ స్పష్టం. కాకినాడ జిల్లా తునిలో టీడీపీకి గట్టి షాక్. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న యనమల కృష్ణుడు. ఆచరణ సాధ్యమయ్యేలా వైసీపీ మేనిఫెస్టో ఉందన్న మంత్రి బొత్స. గతంలో చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ ఎద్దేవా. మరోసారి కూటమి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సూపర్ 6, సూపర్ 10 పేరుతో మరోసారి మోసానికి తెరలేపారని అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ 2014లో చంద్రబాబు మాయమాటలు చెప్పారని, ప్రజల్ని నమ్మించి టీడీపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. 2019లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ 99% అమలు చేస్తారని అన్నారు. మరోసారి ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామని అన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేసే విధానం తమది కాదని, ప్రజలు కూటమి హామీలను చూసి మోసపోవద్దని హితవు పలికారు. ఆల్రెడీ ఇప్పటికే మాట చెప్తే నిలబడతాడు. మా నమ్మకం జగన్ చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి మాటలు మనం జగన్ గురించి మారుపేరుగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా 2024 జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ మేనిఫెస్టోని అమలు చేసి తీరుతాడని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సార్ కొత్తవి చెప్పి మోసం చేసే కంటే కొత్త హామీలని చెప్పి మోసం చేయడానికి జగన్ నిజాయితీ చూడండి. మీకు ఇదే మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూడాల్సింది. ఎన్నికలకు వెళ్తూ కూడా నేను మోసం చేయను, నేను ఏదైతే అమలు చేయగలనో అదే. రేపొద్దున చంద్రబాబు లాగా అవసరం తిరిగిన తర్వాత మోసం చేసేయచ్చు, అధికారం వచ్చిన తర్వాత ఎవడు ఎదురు చెప్పలేడు, 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించేయచ్చు, మళ్ళీ బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన లేనటువంటి 5 పదుల కుర్రాడు జగన్మోహన్ రెడ్డి. నమ్మకం కోసం బతుకుతున్నాడు, నిజాయితీగా బతుకుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి నయా పైసా లంచం లేకుండా, రికమెండేషన్ లేకుండా అర్హత ఆధారంగా పెన్షన్ పథకాలు పంచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని నాయకత్వం వహిస్తున్నాడు. మరి దమ్ముగా చెప్తున్నాడు. ఎంత ఆత్మవిశ్వాసం కావాలి ఈ రకమైనటువంటి ఎన్నికల ముందు, నేను ఇది మాత్రమే అమలు చేయగలను, ఇంతకు మించి చేయటం ఎవడి వల్ల కాదు, ఎవడన్నా చెప్తే ఆడు మోసగాడే అనేది ఇంత దమ్ముగా చెప్పగలిగేటువంటి రాజకీయ నాయకుడు ఎవడున్నాడు? ఈ రకంగా నిజాయితీగా, నికాల్సుగా, ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో, గుండెల నిండా నిజాయితీ అనేటువంటి గాలి నింపుకుని ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఇందులో ప్రజలకి జగన్ మీద నమ్మకం ఉంది, జగన్కి జనం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా నిజాయితీతో కూడినటువంటి ఈ మేనిఫెస్టో ప్రజలు విశ్వసిస్తారు. ఖచ్చితంగా జగన్కి మళ్ళీ అండగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద కూడా విపరీతమైనటువంటి ఆయన చెప్పాడు. విద్య, వైద్యం మీద నేను విపరీతమైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాను. జగన్ నమ్మేది ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన, ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాల్లో పేదరికం పోదు. కేవలం ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికి 5 ఏళ్లు విద్యలో సమూలమైనటువంటి రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అంటే చైతన్యమైనటువంటి ఒక మార్పు తీసుకొచ్చడం జరిగింది. రాబోయే 10-15 సంవత్సరాలు ఇదే కనుక కొనసాగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేదరికం శాతం అనేది చాలా క్షీణించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జగన్ నమ్మేది ఒకటే, స్కిల్ డెవలప్మెంట్. చదువుల మీద కొత్తగా ఈ రాబోయే 5 ఏళ్లలో స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి, నైపుణ్యాన్ని పిల్లలకు అందించి, ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి నైపుణ్యాన్ని నేర్పించి, తద్వారా వారు సమాజానికి ప్రయోజకులుగా మార్చేదానికి కూడా కంకణబద్దులై ఈరోజు బాధ్యత తీసుకున్నట్టుగా మేనిఫెస్టోలో ఈరోజు చెప్పడం జరిగింది. ఇవాళ ఒకటే అండి, మనం ఏది మాట్లాడు దీంట్లో హెచ్చుతగ్గులు ఉన్నాయా, పాత పథకాలే కొనసాగిస్తున్నారా, కొన్ని మాత్రమే పెంచారా, కొన్ని మాత్రమే కొత్తవి వచ్చినాయా, లేదా రంగురంగులుగా లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇది నిజాయితీతో ఉంది, నమ్మకంతో ఉంది. ఇది మేనిఫెస్టో అంటే ఇది నిజాయితీ, ఇది నమ్మకం. పాత మేనిఫెస్టో చూసాం 2014 నుంచి 19 దాకా మేనిఫెస్టోనే మాయం చేసినటువంటి రాజకీయ పార్టీని మనం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ.
ఇవాళ ప్రతి ఒక్క అంశం గురించి సమాజంలోని ప్రజల యొక్క విశ్వాసం ఉంచేటువంటి, నమ్మకం ఉంచేటువంటి ప్రతి రంగం మీద ఆయన తన మాటని, తన ముద్రని ఈరోజు మేనిఫెస్టోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన అందిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానంటూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ జేసీ కుటుంబాన్ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను అవినీతికి పాల్పడుతున్నట్లు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని, ఇలాంటి వాటిని ఇకపై సహించేది లేదని అన్నారు. ఇప్పటికైనా జేసీ కుటుంబం ఈ విధానాన్ని మానుకోవాలని అన్నారు. మేముంటేనే తాడిపత్రి అభివృద్ధి సాధ్యమని చెప్తున్నాడు. ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయని ఒక ఆలోచనతో పొద్దున్న లేస్తే అతను అన్నీ కూడా అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతాను. ఎలక్షన్ రాకముందు ఏ రోజైనా మీరు టౌన్లోకి వెళ్ళి శానిటరీ పైన కానీ వాటర్ వస్తుందా లేదని ఎప్పుడన్నా ప్రజలను మీరు అడిగిన పాపాన పోయినారా? రెండోది, నువ్వు చైర్మన్ అయ్యే ముందు మున్సిపల్ ఎలక్షన్లలో ప్రతి కులానికి సంవత్సరానికి ఒకసారి చైర్మన్, వైస్ చైర్మన్లు మార్చా అని చెప్పావు. కానీ అదేమి లేకోకుండా వాళ్ళ చేతిలో ఉంటే నువ్వు చైర్మన్ గుంచుకొని చైర్మన్ అయ్యి కూడా తాడిపత్రి అభివృద్ధికి కూడా నువ్వు తోడ్పడకుండా కౌన్సిల్లో అన్ని ఆటంకాలు చేసుకుంటూ తాడిపత్రికి అభివృద్ధి పదంలో నడిపిస్తా అని చెప్పి ఈరోజు ఎక్కడ పోయినావు నువ్వు? మూడోది, గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ను పెట్టి నామకావస్థ పెట్టి ఆ మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి రకరకాల కారణాలతో ఆమె ఆవేదనతో వాళ్ళ భర్త కూడా టౌన్లో అప్పులు చేసి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా కనీసం నువ్వు భరోసా ఇచ్చి ఇక్కడే ఉండు అని చెప్పుకోకుండా వాళ్ళను గ్రామాన్ని వదిలిపెట్టిపోమనే ఆలోచన కూడా చేసినారు. అంటే నువ్వు నీ దగ్గరుండే అనుచరులకు ఏం చెప్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నువ్వు చెప్పే మాటలందరూ తాడిపత్రిలో నమ్ముతారని నువ్వు ఒక ఆలోచన ఉంది నీకు. ఆలోచన నుండి బయటికి రా. బయటకు వచ్చి ఏం జరుగుతుంది తాడిపత్రిలో, ఏముందని ఒక ఆలోచనతో నువ్వు చెప్తే బాగుంటుంది. అంతేకాదు 28వ తేదీ 9 గంటలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది. తాడిపత్రి నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆ మీటింగ్కి వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటాను. వచ్చి ఇక్కడ యూత్నంతా రెచ్చగొట్టుకుంటూ ఆ రోజు నామినేషన్ రోజు అన్నింటి మాటలు కాకుండా ఇప్పుడు కూడా ఇంటి దగ్గరికి పిలిచి అతని సహచరులతో అందరితో కూడా పోలింగ్ రోజు దౌర్జన్యం చేయండి, పోలింగ్ శాతం జరగకుండా చూడండి అని ఒక మెసేజ్ కూడా పంపడం జరుగుతుంది. పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్తే ప్రజలు విశేషంగా తరలి రావడం ఆనందంగా ఉందని గుడాల గోపి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అడబాల గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమం పట్ల ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అసత్య ప్రచారం చేయడం సరికాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను అత్యధిక మెజార్టీతో గెలుపొందుతానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గుడాల గోపి, గొండం నాగబాబు, ఎడ్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నామినేషన్ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగిందో, మేనిఫెస్టో కూడా చాలా అద్భుతంగా ఉండడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వచ్చిన 6 నెలల కాలంలో కూడా నేను చెప్పిందని అలా వచ్చిన సమయం తర్వాత కూడా తక్కువ సమయంలో కూడా అందరికీ సేవలో ఉండి ప్రతి ఒక్కరికి పిలిస్తే పలికే వ్యక్తిగా నేను చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ చాలా ప్రజలు అడగడమే లేటు అనే విషయంలో నేను ఒక గుర్తింపు తెచ్చుకున్నాను అని అనుకుంటున్నాను. కానీ ప్రజలు కూడా జరుగుతున్నదన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు, అన్నీ గమనిస్తున్నారు. అలాగే మా పాలకొల్లు నియోజకవర్గంలో ఏదైతే మెడికల్ కాలేజీ ఉందో 475 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి జరుగుతుంది. రేపు ఒక 1 ఇయర్లో అది రన్నింగ్లోకి వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్ 15 కోట్ల రూపాయలతో వర్క్తో జరిగి కంప్లీట్ అయిపోయి పూర్తిగా రెడీ అయిపోయి ఉంది. దాన్ని మనం నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే ఓపెన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. సీసీ రోడ్స్ కానీ తక్కువ దిగమర్రు బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది మా
ట్యాంక్స్ ఇచ్చాం, 15 కోట్ల ట్యాంక్స్ పాల్గొండ టౌన్లో. అలాగే జేసీఎం జలజీవన్ మిషన్తో ఇంటింటికి కుళాయి ఇవ్వడం జరిగింది. అంటే గత పాలకులు చేయలేనిది గత ఈ 5 సంవత్సరాల కన్నా 59 కాలంలో మేము ఎంతో అభివృద్ధి చేసి ప్రజలకి మేమేంటనేది, మా వైఎస్ఆర్సీపీ ఏంటి ఇది ఏంటనేది మేము నిరూపించుకుని ఈరోజు మరలా ఒక 5 సంవత్సరాలకి మేము రెడీగా ఉన్నాం. మీరందరూ ఆశీర్వదించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మళ్ళీ మేనిఫెస్టో ఇచ్చారు. ఈరోజు అద్భుతమైన మేనిఫెస్టో, మీ అందరూ మేనిఫెస్టో చూసే ఉంటారు. నియోజకవర్గంలో అసెంబ్లీకి గుడాల గోపి గారిని అభ్యర్థత్వాన్ని ఖరారు చేసి ఆయన నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయడం. దీని మీద రామానాయుడు గారు అనేకమైనటువంటి అనవసరమైనటువంటి సందర్భారహితమైనటువంటి కామెంట్స్ చేస్తా ఉన్నాం. ఒకే ఒక విషయం చెప్తా ఉన్నా, మేము చాలా కాలం నుంచి రాజకీయాలు చేస్తున్నాం. నామినేషన్ అనేటప్పటికీ సంబంధిత వ్యక్తులు ఎవరు కూడా వారు ఉండరు. ఖచ్చితంగా బయటకు వచ్చి తన అభిమాన పార్టీని గెలిపించుకోవడానికి వాళ్ళ అభిమానాన్ని నామినేషన్ రూపంగా దాంట్లో అటెండ్ అయ్యి వారు చూపిస్తారనేది మీరు గ్రహించవలసిన విషయం. ఎప్పుడు కూడా నామినేషన్కి రావడం జరుగుతుంది, కానీ ఎంత ఉత్సాహంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మన క్యాండిడేట్ని నెగ్గించుకోవాలి, వైఎస్ఆర్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, గోపికి మనం సపోర్ట్ చేయాలి, అలాగే తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, లేకపోతే మన కుటుంబ పరిస్థితులు చిన్నాభిన్నమైపోతాయని ఆందోళనతో జనం అంతా కూడా ఉప్పెనలాగా నామినేషన్ కార్యక్రమానికి ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలెవరూ మర్చిపోలేదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పాలకొల్లు మండలం ఒల్లంపరు గ్రామంలో మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామానాయుడు సతీమణి సూర్యకుమారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒల్లంపరు గ్రామంలో ఇంటింటి పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారు, సతీమణి గారు సూర్యకుమారి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు ఎంతో ఉత్సాహంగా ప్రతి గుమ్మానికి కూడా వెళ్తుంటే మరి రామానాయుడు గారికి ఓటేయాలని ఎంతో ఉత్సాహంగా మాకు అందరూ కూడా ఇవాళ మంచి ఆదరణ చూపించి ఎండ కూడా లెక్క చేయకుండా మరి ఒక సేవా మిత్రులు, సాధికార మిత్రులు కూడా మరి మేడం గారికి అండగా ఉండి ఈరోజు మా ఊరి గ్రామంలోని పాదయాత్ర సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యం, మరి ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ మధ్యాహ్నం పూట తిరిగినటువంటి ప్రాంతంలోనే నిమ్మల రామానాయుడు గారు 2014 నుంచి 19 వరకు కూడా 100% మేము తిరిగిన రోడ్లన్నీ కూడా నిమ్మల రామానాయుడు గారు వేసినవి తప్ప ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క మీటర్ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి. కానీ ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే నిమ్మల రామానాయుడు గారు ఏం చేశారని కొంతమంది అడుగుతారు, కానీ అది వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నిమ్మల రామానాయుడు గారు అంటే చిన్న పిల్లకాడి నుంచి 100 సంవత్సరాల ముసలాం వరకు కూడా అంటే తహతహలు ఆడుతున్నారు. మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తారు మా ఇంటి ముందుకి, రేపు మే 13 ఎప్పుడు వస్తుందా, బటన్ నొక్కుతాకి ప్యాన్ రెక్కలు ఎరగొడతాకని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి గుమ్మానికి కూడా మరి మేడం గారిని తీసుకొచ్చి మేము డోర్ టు డోర్ తిప్పుతుంటే మీరు పైకి రావక్కర్లేదమ్మా మేమే వస్తాం అని చెప్పి ఎదరికొచ్చి మరీ స్వాగతం పలికినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ ప్రజలందరికీ, మాతో సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మరి అలాగే మేడం గారికి ముఖ్యంగా మరి ఒక ధన్యవాదాలు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.